నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు అంశం సుమారు 2 కోట్ల రూపాయలను ఎందుకు కొరగానుగా చేసిన నగరపాలక సంస్థ అధికారులు, కొంతమంది నాయకులు. అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు ఏమైపోతారో అనేది కూడా ఆలోచించకుండా ఇటు దేవి చౌక్ అటు పుష్కర్ ఘాట్లో ఏర్పాటు చేసిన స్టోన్ వర్క్ ఏదైతే ఉందో అత్యంత ప్రమాదభరితంగా తయారైంది. ఒకసారి మీరు చూసినట్టయితే ఆ రూట్లో వెళ్ళాలంటే గర్భిణీలకు హమ్మింగ్ వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, హార్ట్ పేషెంట్లు కూడా ఆ హమ్మింగ్ రావడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా కావాలనుకుంటే మీరు ఈ రూట్లో ప్రయాణించి చూడండి, మీకే అర్థమైపోతుంది ఆ హమ్మింగ్ ఎంత దారుణంగా వస్తుందో. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒక్కసారి మీరు చూసినట్టయితే ఆ రాళ్లన్నీ మధ్యలో గ్యాప్ వచ్చేసి శిథిలం అయిపోవడాన్ని, 2 కోట్ల రూపాయలు కూడా ఎందుకు పనికి రాకుండా చేయడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. పుష్కర్ ఘాట్లో చాలా చోట్ల మధ్యలో దిగిపోయి కృంగిపోయి నీరు చేరడం మీరు చూడవచ్చు సుందరీకరణ పనులకు సంబంధించి. మరి దీన్ని అధికారులు సరిదిద్దుతారా, అంటే హమ్మింగ్ రాకుండా చేస్తారా, లేదంటే జనాలు ఇబ్బంది పడైతే మాకేంటి అని వదిలేస్తారో వేచి చూడాలి. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.